మార్చర్ల నియోజకవర్గంలో దావుపల్లి ఎర్రగొండపాలెం నూతన హైవే రహదారి పనులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్చర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎడిషన్ బాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కామెంట్స్. దశాబ్దాల కళ వరికపూడిసేల ప్రాజెక్టు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల సారథ్యంలో పూర్తి చేసి సాగునీరు, త్రాగునీరు అందించేందుకు చర్యలు వేగవంతం జరుగుతున్నాయని జూలకంటి అన్నారు. పల్నాటి ప్రజల కృతజ్ఞత గల వ్యక్తులని వరికపూడిసేల ప్రాజెక్టు అనుమతులు, నిధులు సేకరించినప్పటికీ సాధించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నాయకత్వంలో పలనాడులోని నియోజకవర్గాలు అన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత అర్థాలు మారిన 2014-19 టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు గురించి శ్రద్ధ తీసుకోవటం, ఆ తర్వాత మూలన పడిన మరి గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని దీన్ని వేగవంతం చేసి మరి కొంత నిర్మాణం పూర్తయిపోయింది. కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి వర్క్ పూర్తి చేశారు. మనకి ఇంకా గుంటూరును రోడ్డు గురజాల రోడ్డు మాత్రం పెండింగ్ ఉంది, కానీ ఈ రోడ్డు కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి పూర్తి చేశారు. అదే స్ఫూర్తితోటి రాబోయే 23 కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి వారు కూడా సంవత్సరంన్నారంటే ఎంపీ గారు లేదు, నేను సంవత్సరంలోపే పూర్తి చేస్తానంటున్నారు. చాలా సంతోషం. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. నిజంగా నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఇది వెంటిలేటర్ మీద ఉన్న కేసు సార్, శ్రద్ధ చూపించండి. మరి కొన్ని ఆక్సిజన్ కేసులు ఉంటాయి, కొన్ని ఇదేమో వెంటిలేటర్ కేసు కాబట్టి శ్రద్ధ చూపించినప్పుడు మరి మన గౌరవ ఎంపీ గారు ఈ వెనుకబడిన ప్రాంతం పట్ల చాలా ప్రేమతోటి మరి మన ఈ ప్రాజెక్టు కానీ వరికపూడిసెల ప్రాజెక్టు దశాబ్దాలుగా మనం దశాబ్దాల కళ అని చెప్పుకుంటున్న ప్రాజెక్టును కూడా మరి వారి చొరవతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన 15 కోట్ల రూపాయలు సభాముఖంగా అనౌన్స్ చేయటం అనేది కూడా వారి చొరవతోటే జరిగింది. మరి వారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈ మార్చర్ల నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటే ఈ సందర్భంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా చెప్తున్నాం, వరికపూడిసెల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా వాళ్ళలాగా మర్చిపోయే ప్రజలు కాదు వీళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మరి వారికి తెలియజేస్తూ వారి సహాయ సహకారాలు ఈ వెనుకబడిన ప్రాంతానికి ఎంతో అవసరం. వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ముందుకు పోతుందని చెప్పేసి మరి ప్రగాఢంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని తెలియజేస్తున్నాను.